ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? నాకైతే ఆవకాయ అంటే మస్తు ఇష్టం అసలు. ఇంతకీ ఈ ఇయర్ ఆవకాయ మీ ఇంట్లో పెట్టుకున్నారా? పెట్టలేదా? కామెంట్ చేయండి. అబ్బబ్బా! ఇలా కలుపుతుంటే ఆవకాయని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అసలు. వావ్! ఇలా కలుపుతుంటే ఇందులోనే అన్నం ఏసేసుకొని తినేయాలనిపిస్తుంది కదా! కానీ ఆవకాయ పెట్టుకున్నప్పుడు స్టార్టింగ్‌లో ఉన్న టేస్ట్ లాస్ట్‌లో ఉండదనమాట. ముక్క మెత్తగా అయిపోతుంది. అలా ముక్క మెత్తగా అవ్వకుండా 1 ఇయర్ వరకు ఫ్రెష్‌గా నిల్వ ఉండేలాగా ఆవకాయ ఎలా పెట్టుకోవాలనేది నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. మన ఛానల్ నేమ్ కింద ఆ లింక్ ఇచ్చాను చూసేయండి. మీ ఇంట్లో ఆవకాయ పెట్టుకున్న తర్వాత ఇలా అన్నం కలుపుకోకుండా ఉంటామా చెప్పండి? ఇలా అన్నం కలిపేసుకొని చక్కగా అలా ముద్దలు తింటుంటే ఆ టేస్టే వేరసలు. ఆ టేస్ట్ ముందు ఈ పిజ్జాలు, బర్గర్‌లు ఏం పనికొస్తాయండి? చెప్పండి మీరే. ఎంతైనా ఆవకాయ ఆవకాయే అసలు. అవునా కాదా? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.